సమాజంలో మానవ హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం, సమానత్వం, సేవా భావాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన సభ్యుల చేరిక కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా కొండల రాజేందర్ కుమార్ మాట్లాడుతూ మానవ హక్కులు అనేవి కేవలం చట్టాల్లో ఉండే పదాలు కావని, ప్రతి మనిషి సమాజంలో గౌరవంగా జీవించే హక్కుకు ప్రతీకలని పేర్కొన్నారు. నూతనంగా సంస్థలో చేరిన సభ్యులు ఒక గొప్ప సామాజిక బాధ్యతలు స్వీకరించారని, వీరి చేరికతో సంస్థ మరింత బలోపేతమైందని హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ప్రజల సమస్యల పరిష్కారానికి, ముఖ్యంగా బలహీన వర్గాల హక్కుల పరిరక్షణకు, అన్యాయానికి గురైన వారికి అండగా నిలవడానికి సంస్థ మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా అనేది ఒక ప్లాట్ఫారం. మనం ఏదో కూడా ప్రజలకు సేవ చేయాలన్న దృక్పథంతో ఉన్న వాళ్ళకి, కొంతమంది సమాజంలో చాలామందికి వాళ్ళ హక్కులు తెలియక ఇబ్బంది పడుతున్నారు. కనీసం వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి ఒక ప్లాట్ఫారం అంటూ లేదని చెప్పేసి వేదన చెందుతున్నారు. అలాంటి వాళ్ళకి నేను చెప్పే సూచన ఏంటి అంటే, మేము ఎవరైతే ఇబ్బందులు ఉన్నా వాళ్ళకు అండగా ఉండుకుంటూ, వాళ్ళ హక్కులను కాపాడుకుంటూ, వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు కృషి చేయడమే హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా యొక్క ప్రత్యేక లక్ష్యం అని చెప్పేసి, ప్రధాన లక్ష్యం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు చేరిన సభ్యులకు నేను తెలియజేయడం ఏమనగా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఏదైతే ఆర్టికల్స్ ఉంటాయో వాటిని పరిరక్షించే విధంగా ఈరోజు మీరు ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు సంస్థలో చేరడమే కాదు, ఈ సంస్థలో చేరి సభ్యత్వం తీసుకోవడమే కాదు, ఈ యొక్క సంస్థను మీరు ముందుకు తీసుకుపోతామని చెప్పేసి భరోసాగా మీరు ముందుకు వచ్చింది. కాబట్టి ఈ సంస్థను ముందుకు నడిపించి ఆ హక్కులను కాపాడే దిశగా ముందుకు పోవాలి. స్వచ్ఛందంగా జీవించే హక్కు, స్వచ్ఛందంగా ప్రశ్నించే హక్కు, స్వచ్ఛందంగా మాట్లాడే హక్కులను మనం కాపాడుకుంటూ పోతేనే ఈ యొక్క సంస్థలో మన గుర్తింపు అనేది ఏర్పడుతుంది. ఈ నూతన సభ్యుల చేరిక కార్యక్రమంలో ఉమెన్ వింగ్ జిల్లా అధ్యక్షురాలు జె శాంత, అడిషనల్ జనరల్ సెక్రటరీ జోగే లింగమూర్తి, జిల్లా వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్ సలీం, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉప్పర్ లక్ష్మణ్, జాయింట్ సెక్రటరీలు అరుణ, సరోజ, ఆర్గనైజింగ్ సెక్రటరీలు స్వర్ణలత, కల్వల మహేందర్ తదితరులు పాల్గొన్నారు.